హలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం దేవరా. 6 సంవత్సరాల తర్వాత తారక్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఇకపోతే అరవింద్ సమేత తర్వాత రామ్ చరణ్తో కలిసి ఆర్ఆర్ఆర్ చేశారు. 6 సంవత్సరాల వ్యవధిలో కేవలం 2 సినిమాలు విడుదల చేయడంపై అతని ప్రణాళికలు సరికావంటూ సినీ విశ్లేషకులు కూడా విమర్శించారు. ఇటువంటి తరుణంలో వస్తున్న దేవరాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన హీరోకు ఆ తర్వాత సినిమా హిట్ అవ్వదు అనే సెంటిమెంట్ కూడా ఉంది. ఆ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బద్దలుపడతాడని ఆశతో నందమూరి అభిమానులు అయితే ఎదురుచూస్తున్నారు. సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో విలేకరు ఎన్టీఆర్ను ప్రశ్నించారు. కొరటాల శివ కథ చిత్రం ఆచార్య ఫెయిల్యూర్ పై మీరేమంటారు అని విలేకరు అడిగారు. అందుకు తారక్ ఇచ్చిన సమాధానం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కొరటాల శివకు సరైన వ్యక్తులు మరియు సరైన సమయం ఉంటే అతను అద్భుతమైన సినిమాలు తీస్తాడని చెప్పాడు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులకు మరియు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు యుద్ధం నడుస్తుంది. చిరంజీవి ఆచార్య సినిమాలో బేలు పెట్టాడని, అందుకే అప్పటి వరకు 4 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన కొరటాల శివ కూడా ఫ్లాప్ ఇవ్వాల్సి వచ్చిందని తారక్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సరైన వ్యక్తులు సరైన సమయం అంటే అతను చిరంజీవి ఉద్దేశించే మాట్లాడంటూ మెగా అభిమానులు మండిపడుతున్నారు. దేవరా సినిమా ఆడదని ఫ్లాప్ అవుతుందని, రాజమౌళి సెంటిమెంట్ ఉంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు. తారక్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు ఒక ఆయుధంగా దొరికినట్లయింది. ఈ సినిమాపై నెగిటివిటీని పెంచేందుకు మీరంతా సిద్ధమవుతున్నారు. సాధ్యమైనంత వరకు సినిమాపై ద్వేష ప్రచారం చేసి ఫ్లాప్ అయ్యేలా చేస్తామంటే చిరు అభిమానులు కామెంట్లు పెట్టడంతో వీటిని తారక్ అభిమానులు తిప్పుకొడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.